నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆయుర్వేదంలో పంచకర్మ అనే ట్రీట్మెంట్ గురించి చాలామంది వినే ఉంటారు. అయితే ఈ పంచకర్మ అంటే ఏంటి, పంచకర్మలో ఎలాంటి వైద్యం చేస్తూ ఉంటారు, దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ నవీన్ గారు, ఎండి చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, మాట్లాడతారు. నమస్తే నవీన్ గారు. నవీన్ గారు, లాస్ట్ టైం మనం పంచకర్మలో నస్యకర్మ గురించి తెలుసుకున్నాము, అది దేనికి యూజ్ అవుతుంది ఏంటి అనేసి. అయితే ఇప్పుడు మనము ఎక్కడ చూసినా నాకు ఇది చూడంగానే ఒక మాట చెప్పాలనిపించింది. ఎక్కడ ఆయుర్వేదిక్ అని కనిపించినా ఇదే లుక్ కనిపిస్తూ ఉంటుంది, సెటప్ ఉంటుంది. ఏంటి ఇది ఇంతకీ? అది దీని శిరోధార ట్రీట్మెంట్ అంటారు. శిరోధార ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు పంచకర్మస్లలోనే ఇది ఒక రకము శిరోధార అనమాట. ఇదేంటంటే జనరల్గా ఈ రోజుల్లో కామన్గా చూస్తున్నట్లయితే ఎక్కువగా వర్క్ స్ట్రెస్, ప్రెషర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే బాగా హెడేక్స్, సివియర్గా స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువ ఉంది. కాబట్టి రిపీటెడ్ హెడేక్స్కి ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అసలు యాక్చువల్గా ఈ శిరోధార అంటే ఏంటి, అసలు ఈ శిరోధార ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది, అసలు జనరల్గా పబ్లిక్కి అవేర్నెస్ ఇద్దామన్నట్టుగా నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు ఇది ఎలా చేస్తారు, ఏంటి, అసలు దీన్ని ఎలా దాని యొక్క యాక్షన్ బాడీ మీద పనిచేస్తుంది, మోడ్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇదన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం. మనకు స్ట్రెస్ రిలీజ్ అయినా లేకపోతే అదర్వైజ్ మనకి ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ హెడ్ ప్రాబ్లమ్స్ అండి. హెడ్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ హెడేక్, స్ట్రెస్, యాంగ్జైటీ మాత్రమే కాదు, జనరల్గా హెయిర్ ఫాల్కి కూడా సంబంధించి కానివ్వండి, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కానివ్వండి, కానీ ఈవెన్ పెరాలసిస్ పేషెంట్స్లో కూడా మేము చేస్తామన్నమాట. అంటే ఎక్కడెక్కడైతే బ్రెయిన్కి సంబంధించిన నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, సో ఎక్కడైతే నర్వ్స్ వీక్నెస్ ఉంటాయో వీటన్నిటికీ కూడా, ఈవెన్ స్లీప్లో ఓకే ఇన్సోమ్నియాలో వెరీ గుడ్ ట్రీట్మెంట్ అనమాట ఇది. ఈవెన్ జనరలైజ్డ్గా ఈ మధ్య కాలంలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఓకేనా, ఊరికే ఎక్కువగా మతిమరుపు ఎక్కువ రావడం కానివ్వండి, లేదంటే రిపీటెడ్గా చిన్న చిన్న వాటికి ఎక్కువ యాంగ్జైటీ పడిపోవడం ఒకటి, అండ్ చిన్నదానికి హెడేక్స్ ఎక్కువ రావడం అనేటువంటిది, వీటన్నిటికీ కూడా వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనమాట. అండ్ దీన్ని చాలామంది చూసినప్పుడు ఏమవుతుంది, ఒక తల మీద ఆయిల్ పడ్డప్పుడు ఏమంత ఎఫెక్టివ్గా ఉంటుంది, అంత ఎఫెక్టివ్ రావడానికి అసలు రీజన్స్ ఏంటి, దీంట్లో అసలు ఏంటి, అసలు టెక్నిక్ ఏంటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో ఏదైనా సరే పంచకర్మ ట్రీట్మెంట్కి ముందుగా పూర్వకర్మ, ప్రధాన కర్మ, పాశ్చాత్ కర్మలు అని అంటుంటాం. సో దీంట్లో మేజర్గా వచ్చినట్లయితే పూర్వకర్మంలో పేషెంట్స్కి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కౌన్సిలింగ్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. మేజర్గా యంగ్ పేషెంట్స్ అయినా కొంచెం ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే హైపర్ టెన్షన్. సో వాళ్ళకి బీపీ ఎక్కువ ఉందా లేదా చూసుకుని, దీంట్లో సడన్ బీపీ అనేటువంటి ఫాల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పేషెంట్కి బీపీ, షుగర్స్ ఇవన్నీ చూసుకోవాలి, బీపీ ఎక్కువ ఉందా లేదా అనేటువంటి చూసుకొని చేయాలన్నమాట. సో అండ్ పేషెంట్ని కౌన్సిలింగ్ చేయాలి, ఐ మీన్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఏంటి అనేటువంటి చూసుకొని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ని తీసుకోవాలన్నమాట. అండ్ జనరల్గా డైరెక్ట్గా చేసుకోవచ్చు, దీనికి అభ్యంగా స్వేదన లాంటివి అవసరం లేదు. డైరెక్ట్గా శిరోధార అనేటువంటి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ శిరోధారలో ముఖ్యంగా ఉండేటటువంటి వచ్చేసి దీన్ని శిరోధార స్టాండ్ అంటారు. ఓకేనా, అండ్ దిస్ ఇస్ ద శిరోధార పాత్ర. సో మనకు కరెక్ట్గా ఫోర్హెడ్ మీద ఆయిల్ పడేంత ఈ హైట్ అనేటువంటిది ఉంచుకోవాలన్నమాట. యాక్చువల్లీ శిరో అంటే ఏంటంటే హెడ్, దార అంటే ఏంటంటే ఒక కంటిన్యూస్ ఫ్లో అనేటువంటిది మన ఫోర్హెడ్ మీద పడ్డం అనమాట. అప్పుడే ఒక సర్టన్ ప్రెషర్ అనేటువంటిది క్రియేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ని, హెడ్ని అంతా కూడా కూల్ చేసి ఈ ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో మనకి దాదాపుగా ఒక 3 లీటర్స్ ఆయిల్ వరకు పడుతుంది అనమాట. సో పాత్రలు. సో శిరోధార అనేది నాట్ ఓన్లీ ఆయిల్తోనే కాదు, డిఫరెంట్ కషాయాస్, ఘీ, వీటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తక్రధార అని ఉంటుంది. తక్ర అంటే బటర్ మిల్క్, మనం మెడికేటెడ్ బటర్ మిల్క్ని ప్రిపేర్ చేస్తాం. అది కూడా ఈ స్ట్రెస్కి, ఇన్సోమ్నియాకి, సైకలాజికల్ ప్రాబ్లమ్కి బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే తైలధార, శిరోధారలో ఆయిల్ తీసుకుంటున్నాం అనమాట. సో తైలం అంటే ఆయిల్, సో ఆయిల్తో చేసేటటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి శిరోధార ఆయిల్ తీసుకొని చేస్తున్నాం. ఎస్పెషల్లీ బ్రాహ్మీ తైలం అనమాట. డిఫరెంట్ ఆయిల్స్ శిరోధారలో యూజ్ చేస్తాం అనమాట. దాంట్లో ముఖ్యంగా బ్రెయిన్ అండ్ ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే బ్రాహ్మీ తైలము, సరస్వతి
తైలం అంటారు కదా, బ్రాహ్మీ తైలం బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంతోపాటుగా క్షీరబల తైలము, మహానారాయణ తైలము ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కండిషన్ని బట్టి ఏ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి, మనం మామూలుగా చూసుకున్నట్లు భృంగరాజ్ ఆయిల్, ఆమ్లా ఆయిల్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేషెంట్ని సుపైన్ పొజిషన్లో పడుకోబెట్టి కరెక్ట్గా మనకి ఫోర్హెడ్ మీదకి దార పాత్ర కరెక్ట్గా ఆ దార పడేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో ఐస్ రెండు క్లోజ్ చేయాలి. సో మనకి ఇది డిస్టెన్స్ ఏమైనా ఉంటుందండి? 6 ఇంచెస్. ఓకే. సో ఇది కొంచెం తడి చేసి కాటన్ ఐస్ క్లోజ్ చేసామంటే ఆయిల్ అనేది మనకి ఇక్కడ కంటిలోకి అబ్జర్వ్ కాకుండా ఉంటుంది అండ్ వీళ్ళకి కొంచెం సూతనింగ్గా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఈ ఐబ్రోస్ నుంచి కిందికి ఆయిల్ అనేటువంటిది కారకుండా మనకి టైప్ అని, ఒకవేళ ఆయిల్ ఇక్కడ వరకే ఆగిపోతుంది అనమాట, ఐస్ వరకు రాకుండా. ఇయర్లో కూడా ఆయిల్ పోకుండా ఇయర్లో ఒక ఇయర్ బడ్స్ లాగా పెట్టేసుకుంటే ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ అంతే. ఆయిల్ మనకు కంటిన్యూగా పడుతూ ఉండాలి అన్నారు కదా. అండ్ ఆయిల్ కూడా ఎట్లా ఉంటుందంటే లూక్ వామ్గా ఉంటుంది, మెడికేటెడ్ ఆయిల్ లూక్ వామ్గా ఉంటుంది అండ్ కంటిన్యూస్ ఫ్లో అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఆయిల్ అయిపోతూ ఉంటే కూడా లూక్ వామ్ చేస్తూ వేస్తూ ఉంటాం అనమాట. సో ఆయిల్ ఒక ఫ్లో అనేటువంటిది కంటిన్యూగా పడుతూ ఉంటుంది. మనం మ్యాక్సిమం ఫోర్హెడ్ మీద కంప్లీట్గా కవర్ చేయాలి. ఓకే. సో అటు నుంచి ఇటు నుంచి అటు మొత్తం. అంటే దీంట్లో మీరు రకరకాల ఆయిల్స్ యూజ్ చేస్తామంటున్నారు కదా, అది హెయిర్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు వాడే ఆయిల్స్ అన్ని కూడా డెడికేటెడ్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా హెయిర్ కి నరిష్మెంట్ గానే ఉంటాయి, అంత తప్ప హెయిర్ కి డ్యామేజ్ చేసేటటువంటి ఆయిల్స్ ఏమి ఉండవు. ఈ ఫ్లో అనేటువంటిది కంటిన్యూస్గా పడడం ఇంపార్టెంట్. అప్పుడే సర్టన్ ప్రెషర్ తోటి మనకు అక్కడ ఉన్న క్రేనియల్ నర్వ్స్ హెడ్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు దీని మోడ్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే మనకు జనరల్గా మనకి హెడ్ ఫేస్లో కొన్ని మర్మాస్ ఉంటాయి, వైటల్ పాయింట్స్. మన నస్యకర్మ అప్పుడు కూడా చెప్పాను కదా, శృంగాటక మర్మాస్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడికి వచ్చినట్లయితే ఫోర్హెడ్ పైన మధ్య భాగంలో స్తపని మర్మ ఉంటుంది అనమాట. అండ్ ఉక్షేప మర్మలు, ఈ సైడ్లో శంఖ మర్మలు, ఆవర్త మర్మలు అనేటువంటి ఉంటాయి అనమాట. సో ఈ మర్మాస్ మీద ఆయిల్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది డైరెక్ట్గా ఆ మర్మాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా బ్రెయిన్ అండ్ ఈ నర్వ్స్, బ్రెయిన్లో ఉండే క్రేనియల్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఈ నర్వ్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తాయి. సో దానివల్లనే ఈ ఎంత రిలాక్సేషన్ రావడానికి, ఈవెన్ మనకి ఇన్సోమ్నియా, స్లీప్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి, ఏదైనా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఎంత యాంగ్జైటీ ఉన్నా కూడా చాలా కంట్రోల్ అవుతుంది. ఓకేనా. అండ్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా, పెరాలసిస్ పేషెంట్స్కి కూడా మనం శిరోధార కాబట్టి సో దాని మీద వాటిని ముందు మనం కరెక్ట్ చేసుకున్నామంటే ఈ ట్రీట్మెంట్ తోటి చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ శిరోధార. ఈ మధ్యకాలంలో అయితే డైరెక్ట్గా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు డైరెక్ట్ పేషెంట్సే వాళ్ళే కస్టమర్స్ క్లయింట్స్ వచ్చేసి సార్ శిరోధార ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నాము. అసలు మాకే ఒక్కోసారి అనిపిస్తుంది మీకు ఎలా తెలుసు అంటే, లేదు సార్ చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళు చేయించుకుంటున్నారు శిరోధార ట్రీట్మెంట్. డైరెక్ట్ వాళ్ళే వచ్చేసి ఒక సాటర్డేలో సండేలో ఒక స్లాట్ తీసేసుకొని చేయించుకొని వెళ్ళిపోతుంటారు మా అడ్వైస్ లేకుండానే. సో మీకు పలాంటి అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ రాగానే ముందు అసలు ఆయుర్వేద అంటే ఏంటిది, పంచకర్మాస్ అంటే ఏంటిది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు వమన అంటే ఏంటి, విరేచన అంటే ఏంటి, డీటాక్స్ ప్రొసీజర్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ని ముందు కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా చెప్పిన తర్వాత ముందు పేషెంట్ ప్రిపేర్ అవ్వాలి అసలు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్కి. లేదంటే డౌట్గా చాలామంది వస్తారు. సో కాన్ఫిడెన్స్ లేకపోవడం, అందరికీ ఏంటది పెయిన్ కిల్లర్స్ ఇవి వాడాలంటే సింపుల్ బయట తీసుకొని ఒక పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్ వాడడం ఈజీ అనిపిస్తుంది, త్వరగా తగ్గిపోతుంది అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. బట్ వీటిని ఏంటంటే కొంచెం స్లో ప్రాసెస్ అయినా కూడా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయాల్సింటే కొంచెం చెప్పాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలన్నమాట. వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడమే అదొక పెద్ద వర్క్ అనమాట. ఫ్లో
సో ఇదే పెద్ద పని అయిపోయింది అనమాట. సో ఈ శిరోధార విషయానికి వచ్చినట్లయితే చాలామంది క్లయింట్స్, చాలామంది పేషెంట్స్ ఏమంటారంటే మాకు 1 వీక్ శిరోధార కావాలి సార్, మాకు ప్యాకేజ్ ఇచ్చేసేయండి అని అంటారు అనమాట. సో అలా విన్నప్పుడు మాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. సో వాళ్ళే అవేర్నెస్ వస్తుంది, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ముఖ్యంగా పంచకర్మ ట్రీట్మెంట్స్ మీద వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది అనేది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం ఎన్ని సెషన్స్ ఉంటాయండి? సో యాక్చువల్గా ఇప్పుడు ఈ శిరోధార వచ్చేసినట్లయితే ఒక 30 to 40 minutes చేసుకోవాలండి. సో ఆ శిరోధారకు సంబంధించినంత వరకు అయితే హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మనం ఒక 10 days సిట్టింగ్స్, 1 week సిట్టింగ్స్ అట్లా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఎవ్రీవన్ కెన్ టేక్, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎలా హెల్త్ కండిషన్ మామూలుగా ఏ ప్రాబ్లం లేకుండా కూడా తీసుకోవచ్చు అనమాట. సో జనరల్గా మనం హెడ్ మసాజ్ అలా అంటాం కదా, సో అలా ఇది కూడా మనం ఏ ఇష్యూ లేకుండా కూడా మనకు రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఏదో ఒక ట్రీట్మెంట్ లాగా కన్సిడర్ చేసుకుని జనరల్ ఒక థెరపీ లాగా మనం రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మెయిన్ కోర్సు ఒక 1/2 hour వరకు శిరోధార అనేటువంటిది అవుతుందన్నమాట. సో ఈ శిరోధార అయిపోయిన తర్వాత పాశ్చాత్కర్మ. సో ఒకవేళ పేషెంట్కి రిలాక్సేషన్ కోసము హెడ్ మసాజ్ అనేటువంటిది ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత తలంతా కూడా కొంచెం కూల్ అవుతుంది అనమాట. మళ్ళీ పేషెంట్కి కోల్డ్ అది రాకుండా మేము రాసిన చూర్ణం అనేటువంటిది ఒక తాళం అంటారు అనమాట. సో ఒక పౌడర్ ఉంటుంది, రాసిన పౌడర్ అనేది. ఆ పౌడర్తో ఒక ముద్దలాగా చేసేసి తలకు మధ్యలో పెడతాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎక్సెసివ్ కఫం ఏదన్నా ఉన్నా కానీ, లేదంటే కోల్డ్ మేజర్గా రాకుండా ఉండకుండా పెడతామన్నమాట. అది కూడా చూపిస్తాను ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. ఇంతకుముందు వరకు జరిగింది శిరోధార అయిపోయిన తర్వాత మైల్డ్గా శిరో అభ్యంగం అంటే హెడ్ మసాజ్ అనేటువంటిది జరుగుతుందండి. ఈ హెడ్ మసాజ్ అయిపోయిన తర్వాత మనకు రాసిన చూర్ణంతో తాళం లాగా పెడతామంటే కొంచెం పేస్ట్ లాగా చేసి దాన్ని అప్లై చేస్తామన్నమాట. రిపీటెడ్గా ఏమైనా ఆఫ్టర్ శిరోధార తర్వాత మనకి కొంచెం కోల్డ్ రాకుండా హెడేక్ అయితే రాదు, ఎందుకంటే అది హెడేక్ రాదు. జనరల్గా కోల్డ్ లాంటి జలుబు చేయకుండా ఉండడానికి తాళం పెట్టి ఈ మీరు అన్న పౌడర్ ఏదో కలిపి అందులో ఏమేమి ఉంటాయండి? రాస్నా చూర్ణం అని ఉంటుంది. రాస్నా అనేది ఒక ప్లాంట్ అండి. సో దాని నుంచి తీసినటువంటి పౌడర్ అనమాట. డైరెక్ట్ రాస్నాది చూర్ణంలో ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ పౌడర్స్ కూడా కలిపి ఉంటాయి. ప్లెయిన్ రాస్నా పౌడర్ పెట్టినా సరిపోతుంది. ఒకసారి పౌడర్ చెప్పండి, ఇలా ఉంటుంది పౌడర్. ఓకే, సో ఇది రాస్నా పౌడర్. రాస్నా పౌడర్ అంట, రాస్నా ట్రీ నుండి ఆ లీఫ్ నుంచి తీసిన పౌడర్ ఇది. దీంట్లో మళ్ళీ వీళ్ళు కొన్ని ప్లాంట్స్ వేవో కూడా ఇందులో మిక్స్ చేస్తారంట. ఆఫ్టర్ మసాజ్ రాస్నాది చూర్ణం. ఓకే, రాస్నాది చూర్ణం అన్నప్పుడు కానీ ఇప్పుడు దీనికి మాత్రం ప్లెయిన్ రాస్నా పౌడర్ సరిపోతుంది. ఓకే, సో శిరోధార అయిపోయిన తర్వాత మసాజ్ తర్వాత మళ్ళీ కోల్డ్ కాకుండా ఉండడానికి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసి దాన్ని అక్కడ అప్లై చేస్తారు. ఆయిల్లో మళ్ళీ మనం పౌడర్లో మళ్ళీ మనం సపరేట్గా వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉన్నది కాబట్టి అక్కడే అది పేస్ట్ లాగా అయిపోతుంది.
వాటర్లో మిక్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా మనం రబ్ చేసేస్తే సరిపోతుంది కొంచెం. సో ఇది కంప్లీట్గా శిరోధార కన్నా ముందు పేషెంట్ని ప్రిపేర్ చేసే విధానము, శిరోధార తర్వాత లైట్ శిరో అభ్యంగము అండ్ రాసనం తాళం అప్లికేషన్, ఇలా కంప్లీట్ ప్రొసీజర్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఉంటుందండి. సో ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ హెడ్, మెయిన్గా హెడ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్కి కానీ, ఇన్సోమ్నియాకి కానీ, స్ట్రెస్, యాంగ్జైటీ, హెడేక్ వీటికి చాలా బాగా. ఎనీ హెల్త్ ప్రాబ్లం ఏదైనా మీరు చెప్పినట్లు ఏదైనా ఉంటే ఇది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అండ్ ఏది లేకపోయినా కూడా మనకు రిలాక్సేషన్ కావాలి అనుకున్నప్పుడు జనరల్గా కూడా మనం ఇది వీక్లీ వన్స్ అన్నా అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అన్నా మనం ఇది తీసుకుంటే మనం ఆటోమేటిక్గా ఈ స్ట్రెస్ నుంచి అయితే మనం రిలీఫ్ అవుతాం. చాలా చక్కటి పంచకర్మలో ఒకటైన శిరోధార గురించి మాకు వివరించారు నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.